2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఏ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు 2వ స్థానం అధిపతి అయిన శుక్రుడు కూడా 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం బంధుమిత్రులతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బంధుమిత్రులు నమ్మకండి, మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ బంధువులకు కనుక డబ్బు ఇస్తే కనుక అవి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. జాబ్ పరంగా కూడాను ఈ వారం అనేది కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బాస్తోనూ మేనేజర్తోనూ ఇబ్బంది పడతారు, జాగ్రత్తగా ఉండండి. అందుకోసమై మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి, మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కెరీర్ పరంగా మీ D10 చార్ట్లో శని ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు, అలాగే మీ జన్మ జాతకంలో D1 చార్ట్లో దశమాధిపతి ఎవరితో కలిసి ఉన్నారు, ఇలాగన్నీ చూడాల్సి ఉంటుంది. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.